మీరు వినే ఉంటారు. జనసేనకు సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ చెప్పండి. లింగమనేని రమేష్ గారి కుమారుడు హైదరాబాద్లో మాదాపూర్లో కారు యాక్సిడెంట్ చేయడంతో ఒక అమ్మాయి చనిపోయింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారట. లేకపోతే నిజంగా పోలీసులు ఖచ్చితంగా వ్యవహరించారు అని చెప్పుకోవడానికి ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సెక్షన్లు పెట్టాలో అలాంటి సెక్షన్లు పెడతారు. కానీ ఇక్కడ ఏం జరిగిందనేది పక్కన పెడితే ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీ అబ్బాయి అదే బైక్ యాక్సిడెంట్ చేసిన సందర్భంలో ఒక్కసారిగా దాన్ని హత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది కదా. ఈ రెండు కేసుల్ని ఎలా చూస్తారు? పోలీసులు వ్యవహరించిన తీరు అంటే అది అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, రాజకీయాలతో ముడిపడినప్పుడు వ్యవహరించే విధానం పైన ఎలా చూస్తారు? పాయింట్ నెంబర్ 1. ఇందులో నాకు రెండో పాయింట్ కావాలి. అసలు యాక్సిడెంట్ జరిగిన వెంటనే మీ అబ్బాయి ఏం చేశారు? ఇమీడియట్గా మీకు ఫోన్ చేశారా? ఫ్రెండ్స్ ఫోన్ చేశారా? అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడా? ఏం చేశాడన్నది చెప్పండి. మీకు మంచి మంచి ప్రశ్నలు అడిగారు ఈశ్వర్ గారు. నాట్ ఓన్లీ లింగమనేని రమేష్ గారు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్, అందరూ వీడియో కూడా చూసాము. సో జనరల్లీ హిట్ అండ్ రన్ కేసు ఏదైనా కానీ, యాక్సిడెంట్ కేసు ఏదైనా కానీ పెట్టేటటువంటి సెక్షన్ బిఎన్ఎస్ 106. అవును, బిఎన్ఎస్ 106 అన్నటువంటి సెక్షన్ పెడతారు. అందులో ఏదైనా మోటో కానీ ఇంటెన్షన్ ఏదైనా ఉంటే దాన్ని వేరే సెక్షన్కి అయితే మారుస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఈశ్వర్ గారు. మా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల్ అశోక్, ఆయన కారు యాక్సిడెంట్ జరిగి ఒక పెద్ద చనిపోయాడు లాస్ట్ ఇయర్. 106 సెక్షన్ అది. అలాగే పాతపట్నం ఎమ్మెల్యే కొడుకు తాగి కారు డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాడు. ఆటోలో ఒకరు ఇద్దరు చనిపోయారు తర్వాత హాస్పిటల్. అవును, 106 106. మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, కేంద్ర మంత్రి. మరి వాళ్ళ మామయ్య అంటే బండారు సత్యనారాయణ ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళ అబ్బాయి లాస్ట్ ఇయర్ బీచ్ రోడ్లో కారు నడుపుతూ, అది కూడా వాళ్ళు తాగి కారు నడిపితే యాక్సిడెంట్ జరిగి ఒక బైకర్, ఒక బండి మీద వెళ్ళేటటువంటి వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. 106. ఇన్ఫాక్ట్ మా కేసు కూడాను 106 వేశారు ఇనీషియల్ ఎఫ్ఐఆర్. ఓకే, జస్ట్ బికాజ్ మా అబ్బాయి కాబట్టి. నో 106 ఎలా వేస్తారు మీరు? అప్పలరాజు గారు అబ్బాయి. సో ఇది సంథింగ్ స్పెషల్. ఇది రాజ్యాంగానికి అతీతమైనటువంటిది. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం వర్తించదు. కల్పబుల్ హోమిసైడ్ అంటే నేరపూరిత హత్యా ప్రయత్నం అన్నటువంటి సెక్షన్ 105 పెట్టడం జరిగింది. ఇది చాలా తప్పిది, చాలా తప్పిది. ఈవెన్ మా సిద్ధు కానీ ఆరవ్ కానీ బైక్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే జనరల్గా ఏంటి, యాక్సిడెంట్ జరిగిన వెంటనే ముందు మీకు, నాకు, లేకపోతే పేరెంట్స్కు, ఫ్రెండ్స్కి ఎవరికి ఫోన్ చేస్తాం. అది చేయకుండా దే ట్రై టు డూ సిపిఆర్, కార్డియోపల్మనరీ రీసెర్చ్, చెస్ట్ కంప్రెషన్స్ చేసి ఏమైనా ఈ గతంలో అనేక సార్లు చెస్ట్ కంప్రెషన్ చేయటం వల్ల అద్భుతాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా అన్నటువంటి ఉద్దేశంతో సిపిఆర్ చేశారు. ఆ తర్వాత 108 ఫోన్ చేశారు. దేర్ ఫస్ట్ కాల్ ఈజ్ టు 108 అంబులెన్స్, నాట్ టు ది పేరెంట్స్ ఆర్ దేర్ ఫ్రెండ్స్. ఆ మోరల్, ఆ మెచ్యూరిటీ అన్నది నాకైతే చాలా గర్వంగా అనిపించింది. ఒక డాక్టర్ కుమారుడు కాబట్టి, ఎవరైనా సరే ఒక డాక్టర్ కుమారుడు కాబట్టి, ఆ కాన్షియస్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా సిపిఆర్ చేయగలిగారు అనుకోవాలా. ఇది ప్రతి వ్యక్తి కూడా దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అంశం. నా కొడుకు మేబీ తనకు కొంత అవగాహన ఉండొచ్చు, మేము రోజు మాట్లాడుకునే మాటలు, లేకపోతే ఇంకోటి. బట్ ఇది ప్రతి యువకుడు కూడా ఇది తెలుసుకోవాల్సినటువంటిది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే వాట్ ద బెస్ట్ కెన్ బి డన్ అన్నటువంటి దాన్ని చెయ్యాలి. వీళ్ళు చేశారు, అది నేను గర్వపడతాను. నేను సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి వెళ్ళేసరికి చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని ఉంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు 108 వాళ్ళ లైన్లో ఉండమన్నారు. సార్ వస్తున్నారు, వాళ్ళకి లొకేషన్ ఈజీ అవుతుందని చెప్పి లైన్లో ఉండమంటే ఉన్నాం సార్ అని చెప్పి మా సిద్ధు చెప్పడం నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో బీయింగ్ ఎ డాక్టర్ అండ్ ఐ లుక్డ్ ఎట్ ద చనిపోయినటువంటి అంటే వ్యక్తిని నేనైతే డిక్లేర్ చేయగలను కాబట్టి డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేసి సిద్ధుకు అక్కడే ఉండమని చెప్పాను. మా కుర్రోళ్ళని పిలిచాను. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను, యాక్సిడెంట్ జరిగింది, మీరు యాక్సిడెంట్ దగ్గర రండి, మా కుర్రోళ్ళు ఉన్నారు. 108కి ఆల్రెడీ కాల్ చేసాం. మా ఓన్ వెహికల్ కూడా అక్కడ ఒకటి పెట్టున్నాం. మా కుర్రోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మా అబ్బాయికి కూడా ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నానని చెప్పి చాలా గౌరవంగా చెప్పి, అంటే ఇక్కడ ఎక్కడ ఎలాంటి దాపరికం, ఎలాంటి వేరే ఉద్దేశం కానీ నాకు కానీ ఎవరికి కానీ లేదన్న విషయం నేనైతే మీకు చెప్పదలుచుకున్నాను. కానీ 106 ని 105 గా మార్చాలి, ఆ సెక్షన్ ని మార్చి హత్య కేసుగా పెట్టాలని పోలీసులు భావించిన ఆ క్షణంలో మీకేమనిపించింది మీ అబ్బాయి భవిష్యత్తు పైన?
ఇది పోలీసులు భావించలేదు ఈశ్వర్ గారు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పోలీసులు మార్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. పోలీసులు 106 వేశారు. అవును, ఆ యాక్ట్ ప్రకారం, ఆ సెక్షన్ ప్రకారమే ఎఫ్ఐఆర్ వేశారు. అవును. ఆ తర్వాత ఈనాడు వారికి, ఆంధ్రజ్యోతి వారికి, టీవీ5 వారికి ఇందులో అప్పలరాజు గారి పేరు వినిపిస్తుంది, అప్పలరాజు కొడుకు పేరు వినిపిస్తుంది, సిద్ధుతో పాటు అనుకొని చెప్పి దీన్ని రకరకాలుగా స్టోరీలల్లి వల్లి వేసి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, ప్రభుత్వం దానిపైన ప్రత్యేకంగా వాళ్ళు ఉన్నట్టు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఓన్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చి మీరు ఆ 106 సెక్షన్ పెట్టినటువంటి ఆఫీసర్లని విఆర్ పంపించి తర్వాత సస్పెండ్ చేసి, చూసారా, చట్ట ప్రకారం అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి మా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేయనటువంటి వాడికి ఇదే శిక్ష అనుకొని చెప్పి పోలీసుల మీద కూడా కక్ష సాధింపు చర్యలు. ఇది ఈ కింద కానిస్టేబుల్ నుంచి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్ల వరకు కూడా చెప్తున్నటువంటి మాట ఇది. మేము వాళ్ళు చెప్పినట్టు మేము పని చేయకపోతే మా మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తున్నారు బాబోయ్ అని చెప్పి గబ్బులు పెడుతున్నటువంటి సందర్భం నా ఉదంతంలో నేనైతే చెప్పదలుచుకున్నాను. రైట్, అదే అంటున్నా. ఆ క్షణంలో మీ అబ్బాయి భవిష్యత్తు గురించి మీరు ఎలాంటి ఆందోళన చెందారు? ఏమనిపించింది? ఒక కుర్రాడి జీవితాన్ని హత్య కేసుతో ముడిపెట్టి అతన్ని జైలు పాలు చేసి, లేకపోతే ఆ హత్యను ప్రూవ్ చేయడానికి ఒక ప్రయత్నం చేసి, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే ఆ పిల్లవాడి జీవితం ఏమవుతుంది, భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన మీలో కలిగిందా? అంటే మా అబ్బాయి భవిష్యత్తుకు సంబంధించి అంటే నాకు పెద్ద భయం లేదు. దాన్ని ఎలాగోలాగా హ్యాండిల్ చేస్తాం, దాని పెద్ద ప్రాబ్లం కాదు. కానీ బట్ ఆ సైకలాజికల్ ట్రామా, ఆ సైకలాజికల్ ట్రామా ఏదైతే ఉందో దాన్ని హౌ టు బ్యాలెన్స్, హౌ టు ప్యాసిఫై అన్నటువంటి దాని మీద అయితే నాకు చాలా ఆందోళన ఉండేది. బట్ ఒక్క విషయమే నేనైతే మా అబ్బాయికి నేను చెప్పదలుచుకున్నాను. నాన్న, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ కేసు ఇది. కానీ జైలుకు వెళ్ళేటటువంటి పరిస్థితి రావడానికి కారణం ఇట్ వాజ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ పొలిటికల్ కేస్. ఈ 106, 105 అంటే తనకు అర్థం కాదు కాబట్టి అవును, ఇది కేవలం జైలుకు పంపించాలి. ఇది నేను రాజకీయాల్లో ఉన్నాను కదా నాన్న, నేను రోజు ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉంటాను కదా నాన్న, రోజు పోరాటం చేస్తూ ఉంటాను కదా నాన్న, కేవలం దానివల్ల ఈ 106 నుంచి 105 కన్వర్షన్ అన్నటువంటిది పొలిటికల్ కన్వర్షన్. ఇది పొలిటికల్ కేసు ఇది. సో నువ్వు ఆ రకమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. సింప్లీ పాసింగ్ క్లౌడ్స్ ఇవి. నీ భవిష్యత్తుకి లేకపోతే నీ వాట్ ఐ మీన్ నీ ఆలోచనలో ఖచ్చితంగా మంచి ఆలోచనలతో ఉన్నావు, మంచి ఆలోచనలు చేస్తావు. ఇద్దరు సిద్ధు కానీ ఆరో కానీ మంచి ఆలోచనలు చేస్తారు అన్నటువంటి విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పాను. ఆ తర్వాత నాకు జైల్లో పెట్టినప్పుడైతే ఒక విషయం చెప్పాను నేను, నువ్వు చాలా వేగంగా బెయిల్ పైన వెళ్ళిపోతారు మీరిద్దరు కూడా, సిద్ధు కానీ నువ్వు కానీ మీరిద్దరు కూడా బెయిల్ పైన వెళ్ళిపోతారు. బికాస్ బోత్ ఆఫ్ యూ ఆర్ నాట్ ద టార్గెట్. మిమ్మల్ని మధ్యలో ఇరికిస్తే తప్ప నా మీద కక్ష చూపించలేరు కాబట్టి మిమ్మల్ని ఇరికించారు కాబట్టి యూ విల్ బి గ్రాంటెడ్ బెయిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. జస్ట్ బీ హ్యాపీ. నేను బయటకు రావటం అనేది 1 నెల రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. రకరకాల ఈ 2 ఏళ్ళలో 12 ఎఫ్ఐఆర్లు వేస్తారు నా మీద.